ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్న దేవుడు నాయన. ఇది మీరు మాట్లాడే సమయం తండ్రి. ఇదిగో నాయన, మా ఆత్మీయ జీవితాలను పెంపొందించుకునే మాటలు, మమ్మల్ని మేము సరిచేసుకునే మాటలు, నిత్య జీవం వైపు మమ్మల్ని నడిపించే మాటలు మీరు అనుగ్రహించండి. ఇదిగో చెబుతున్న నాకు, వినబోతున్న మీ పిల్లలందరికీ, మా అందరికీ మీ పరిశుద్ధాత్మ సహాయము పరిపూర్ణముగా అనుగ్రహించండి. మీ సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపమని, ఇంకనూ రావలసిన మీ పిల్లలను సకాలంలో మీ సన్నిధానానికి నడిపించమని క్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. మరి కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అందరికీ శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ కూడా దేవుని మాటలు బహుశ్రద్ధగా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరి గత వారము మనం ఏం నేర్చుకున్నామంటే, పోయిన వారము లోకములో క్రైస్తవ్యానికి శ్రమలెందుకు అనేది మనమందరం కూడా మరి విన్నాము. మరి అక్కడ ఆ జన్వాడ అనే ప్రాంతంలో అక్కడ దాడి జరిగిందో లేదో, మరలా ఇటు కొత్తగూడెం ప్రాంతం సైడు కొంతమంది మందిరాన్ని తగలబెట్టేశారు. అంటే మొన్నటికి మొన్న ఒక 2-3 రోజుల క్రితము మహారాష్ట్రలో ఒక పాస్టర్ గారి మీద దాడి చేస్తే ఆయన మొన్న 3 రోజుల క్రితం ఆయన చనిపోవటం జరిగింది. కాబట్టి క్రైస్తవ్యము మరి చాలా భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. అన్నిటికీ తట్టుకొని మనం సిద్ధముగా మనం ఉండాలి. ఎందుకంటే మరి క్రైస్తవ్యం అంటే మరి నేను మొన్న చెప్పినట్టుగా ఫలాలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా ఈ క్రైస్తవ్యం అనే ఈ మహావృక్షం అనేది ఈ ఫలాలు ఉండేసరికి మొత్తానికే చాలామంది అంటున్నారు, అసలు ఈ దేశంలోనే క్రైస్తవ్యం లేకుండా చేసేస్తామంటున్నారు. కానీ వారి తరం కాదు, వారి బాబు తరం కాదు. ఎందుకంటే అసలు 2021 కల్లా క్రైస్తవ్యము ఈ దేశంలో ఉండకూడదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఆ స్టేట్మెంట్ ఇచ్చినోడు ఉన్నాడో పోయాడో కూడా తెలియదు మనకు. ఎందుకంటే క్రైస్తవుణ్ణి ఎంత హింసిస్తే అంత విస్తరించేది క్రైస్తవ్యము. కాబట్టి ఏమీ చేయలేరు. కానీ మనము తట్టుకొని ఓర్చుకొని మనం నిలబడాలి. ఎందుకంటే నీవు నిజముగా క్రైస్తవుడు అయితే ఖచ్చితంగా మీకు శ్రమలు వస్తాయి. మనకేమొస్తాయమ్మా? మీకు శ్రమలు రావటం లేదు, నా జీవితం హాయిగా వెళుతుందంటే ఎక్కడో క్రీస్తును మనం వదిలిపెట్టాము అని అర్థము. ఎందుకు మీకు శ్రమలు రావటం లేదు? మనము నమ్మిన యేసుకు లేని ఆ సుఖము మనకెక్కడి నుండి వస్తుంది? కాబట్టి ఎందుకు మనకు ఈ కష్టం రావటం లేదు, బాధలు రావటం లేదు, ఇరుకులు రావటం లేదంటే ఎక్కడో క్రీస్తు మార్గాన్ని మనం విడిచిపెట్టాము అని దాని అర్థము. కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని మీ జీవితాన్ని మీరు పరిశీలించుకోవాలని కోరుకుంటూ, ఇక ఈరోజు మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడే మరొక మంచి అంశాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము, మేలు చేసేది దేవుడైతే కీడు చేసేది ఎవరు అనే ఒక మంచి టాపిక్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాం. మరలా చెబుతున్నాను, మేలు చేసేది దేవుడైతే కీడు చేసేది ఎవరు అనేది ఆలోచిద్దాము. మరి అందరికీ తెలుసు కదండి, అది ఎలాగో మేలులు అనేటివి ఎవరి నుండి వస్తాయమ్మా? మేలులు అనేటివి దేవుని నుండి వస్తాయి. మరి కీడు అనేది సాతాను నుండి వస్తుంది. ఇది అందరికీ తెలుసు కదా అని మనం అనుకోవచ్చు. అందుకే టాపిక్ పేరు ఏంటమ్మా? మేలు చేసేది దేవుడైతే కీడు చేసేది ఎవరు అని ఆలోచిస్తే. ఎందుకంటేనండి, ఈ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకున్న ఈ లేఖన భాగాలు, ఈ వాక్య భాగాలు, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలంటే మన 60-70 సంవత్సరాల జీవిత కాలము సరిపోదు. ఎందుకంటేనండి, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కావాలనుకోండి, 6.5 సంవత్సరాలు నువ్వు కష్టపడితే డాక్టర్ అయిపోతావు.
ఒక ఇంజనీర్ కావాలనుకోండి, అదొక ఇంటర్, ఇదొక 4 సంవత్సరాలు బీటెక్ చేసావంటే నువ్వు ఇంజనీర్ అయిపోతావు. కానీ ఈ ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకున్న ఈ వాక్య భాగాలు ఈ ప్రపంచంలో నాకు అంత తెలిసిపోయిందండి బైబిల్లో. ఇక బైబిల్లో నాకు తెలియదంటూ ఏది లేదు అని ఒకవేళ ఎవరైనా అనుకుంటున్నారు అంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతిరోజు మీరు చదవండి, ఏదో ఒక కొత్త విషయం మనకు బయట పడుతూనే ఉంటుంది. అందుకే అన్నాడు, ఏమన్నాడంటే ఈ జ్ఞానము, ఈ బైబిల్ జ్ఞానము, ఈ దేవుని వాక్యము మితి లేనిది అన్నాడు. మితి లేని జ్ఞానము అన్నాడు. ప్రతి దానికి మితి ఉంది, ప్రతి దానికి ఒక లిమిట్ ఉంది. కానీ దేవుని జ్ఞానానికి అపరిమితి కలిగినది, మితి లేనిది దేవుని జ్ఞానము. కాబట్టి రేపు చనిపోయే వ్యక్తి ఈరోజు బైబిల్ చదివినా ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటాడు. అలాంటి ప్రత్యేకత కలిగింది మన చేతిలో ఉన్న గ్రంథం బైబిల్ గ్రంథము. ఇక ఆలోచిద్దాం మనము. మేలు చేసేది దేవుడైతే కీడు చేసేది సాతాను అని మనందరికీ తెలుసు. అయితే దేవుని గురించి మనము పరిపూర్ణముగా మనం అవగాహన చేసుకోగలిగితే, ఎప్పుడైతే దేవుడు మీకు పరిపూర్ణముగా సంపూర్ణముగా దేవుడు ఎప్పుడైతే మనకు అర్థమవుతాడో అప్పుడేనండి ప్రతి విషయాన్ని మనం క్షుణ్ణముగా మనం తెలుసుకోగలము. ఇక ఆలోచిద్దాము. మరి యోబు గ్రంథంలో నుండి ఒక మాట మనం అందరం కూడా చదువుకుందాము. యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం చదువుకుందాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని అందరము చదువుకుందాము. అందుకతడు, మూర్ఖురాలు మాటలాడినట్లు నీవు మాటలాడుచున్నావు. మనము దేవుని వలన కీడును మనము అనుభవింప తగదా అనేను. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, మనం ఆలోచన చేసుకోగలిగితే యోబు గారు మాట్లాడుతున్నారు. ఏమనంటున్నారంటే, దేవుని నుండి మేలులే అనుభవించుదామా, దేవుని నుండి మనము కీడు అనుభవింపతగదా అంటున్నాడు. అంటే దేవుణ్ణి పరిపూర్ణముగా అర్థం చేసుకున్న ఒక యోబు గారు ఏం మాట్లాడుతున్నారు అంటే, దేవుణ్ణి నమ్మితే మేలులే కాదు, దేవుణ్ణి నమ్మితే కీడు కూడా మన జీవితంలోనికి వస్తుంది అని యోబు గారు మాట్లాడుతున్నారు. అందుకే చాలామంది సాక్ష్యాలు కూడా చూడండి. ఏం సాక్ష్యం? దేవుని నమ్మిన తర్వాత మాకు అన్ని మేలులేనండి, దేవుని నమ్మిన తర్వాత మాకు అన్ని హ్యాపీ లైఫ్ అండి, హాయిగా వెళ్తుందండి, పూలబాతండి అని అంటూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడో క్రీస్తును విడిచిపెట్టేశారు. మరి యోబు గారు అంటున్నారు, అసలు యోబు గారు అంత భక్తి ఉందా మనకు ఆలోచించండి. ఆయనంత భక్తి కలిగిన వాళ్ళమా? దేవుడు ఆయన గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఎంత భక్తి కలిగిన వాడు యోబు గారు. ఆయన అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుతున్నావు. ఏమంటున్నాడమ్మా? మనము దేవుని నుండి మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనేను. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాము. మరి లోకంలో భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. ఎవరున్నారమ్మా? భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. భక్తుల మీదికి ఎందుకు కీడు వస్తుంది, భక్తిహీనుల మీదికి ఎందుకు కీడు వస్తుంది? ఎందుకంటేనండి భక్తుల మీదికి కీడు వస్తుంది, అలాగే లోకములో ఉన్న భక్తిహీనుల మీదకి కూడా కీడు వస్తుంది. అసలు ఎందుకు వస్తుంది, ఎవరి నుండి వస్తుంది? ఇప్పుడు ఇక్కడ కూడా మీరు ఆలోచన చేయగలిగితే ఇక్కడ కూడా మనం చూస్తాము, కీడు అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి యోబు గారికి? ఎవరి దగ్గర నుంచి వచ్చింది? సాతాను నుండి వచ్చింది. అయితే బైబిల్ను మనము చాలా పర్ఫెక్ట్గా మనము అర్థం చేసుకోవాలి, చాలా చక్కగా మనం అర్థం చేసుకోగలిగితే ఇక ఒక్కొక్క వచనాన్ని అసలు మేలు దేవుని నుండి వస్తే కీడు ఎవరి నుండి వస్తుందో మనం చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము, అందరం కూడా ముందుగా ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 15వ వచనాన్ని దయచేసి అందరం చదువుకుందాం. 15వ వచనాన్ని చదవండి. ఏమంటున్నాడమ్మా? చూడుము,
నేడు నేను జీవము అంటే మేలు, జీవము అంటే మేలు, తర్వాత మరణమును అంటే కీడు నీ ఎదుట ఉంచి ఉన్నాను అంటే మనిషి ఎదుట ఏం పెట్టాడట దేవుడు? ఏం పెట్టాడటమ్మా? మేలు పెట్టాడు. మనిషి ఎదుట కీడును కూడా దేవుడే పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు పెట్టాడా సాతాను పెట్టాడా? ఇంకా క్లియర్గా ఉందండి, ఇంకా క్లియర్గా లెమెంటేషన్స్ అంటే విలాప వాక్యాల్లోనికి వెళ్దాం దయచేసి అందరం కూడా. విలాప వాక్యములు 3వ అధ్యాయము, విలాప వాక్యములు 3వ అధ్యాయము 38వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. 38వ వచనాన్ని జాగ్రత్తగా మనము చదువుకుందాం. చదవండి. మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెల్లును కదా. అమ్మ, మీ బైబిల్లో ఉందా? మీ బైబిల్లో ఉందా? నా బైబిల్లోనైతే ఉంది. దేవుని నోటి నుండే మేలులు వస్తాయట, దేవుని నోటి నుండే కీడులు వస్తాయట, కీడులు వస్తాయి. అంటే ఒక మనిషి మీదికి కీడు రావాలన్నా, ఒక మనిషి మీదికి మేలు రావాలన్నా అది దేవుని వలన మాత్రమే, దేవుని వలన మాత్రమే అంటున్నాడు. దేవుని నోటి నుండి మేలు వస్తుంది, దేవుని నోటి నుండి కీడు వస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, యోబు గారి 10 మంది పిల్లలు చనిపోయారంటే చనిపోయారు. ఆస్తి అంతా పోయిందా? పోయింది. ఆరోగ్యం పోయిందా? పోయింది. తర్వాత భార్య వచ్చి దేవుని ఇంకా యథార్థతను వదవలవా, దేవుని దూషించి చావరా అందా? అంది. ఇదంతా ఎవరి వల్ల జరిగింది? అమ్మ, ఎవరి వల్ల జరిగింది? ఎవరన్నారు? సాతాను వల్లే కదంటే జరిగింది. సాతానే కదా ఇవన్నీ చేసింది. ఎవరమ్మా? సాతాను చేశాడు. ఇప్పుడు ఎవరి వల్ల జరిగింది యోబు గారి కీడు? చెప్పండి అమ్మా, అర్థమైందా మీకు? సాతాను వల్ల జరిగింది. సాతానుకు పర్మిషన్ ఎవరిచ్చారు? ఇప్పుడు మీకు అర్థమైందమ్మా? సాతాను వల్ల కీడు జరుగుతుంది, ఓకే, కానీ ఆ కీడు జరగాలన్నా పర్మిషన్ ఎవరివ్వాలండి? దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు మరి మనకొక డౌట్ రావచ్చు, మేలు చేసే దేవుడే మంచివాడు కానీ మరి కీడు చేసేవాడు ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఆయన మంచివాడు ఎలా అవుతాడు? మేలు చేస్తే ఆయన దేవుడు, అసలు దేవుని నమ్మేదే మేలు చేస్తాడని. మరి మేలు చేసేవాడు దేవుడైతే కీడు చేసేవాడు దేవుడు ఎలా అవుతాడు? ఆయన మంచివాడు ఎలా అవుతాడు అని ఒకవేళ దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే, ఇప్పుడు పిల్లలకు టీకాలు వేయిస్తారు కదమ్మా, పిల్లలకు టీకా వేస్తారమ్మా. టీకా వేయించిన ఆ చెయ్యి దగ్గర ఎక్కడైతే ఏ ప్లేస్లోనైతే టీకా వేయిస్తున్నారో అక్కడ ఆ చెయ్యి స్వెల్లింగ్ వస్తుందమ్మా. వాపు వస్తుందా? వాపు వస్తుంది. జ్వరం వస్తుందా? వాళ్ళే ఇస్తారు. ఒకటి ట్యాబ్లెట్ వేయండి అని వాళ్ళే ఒకటి ఇస్తారు. అంటే టీకా పిల్లలకు వేయించటం వల్ల ఆ ప్లేస్లో వాడికి స్వెల్లింగ్ వస్తుంది, వాడికి జ్వరం వస్తుంది. మరి వాడికి జ్వరం వస్తుందని తెలిసి, వాడి చెయ్యి వాస్తుందని తెలిసి ఇప్పుడు టీకా వేయించిన తల్లిదండ్రులు మంచోళ్ళేనా? అమ్మ మంచోళ్ళేనా? అమ్మ మంచివాళ్ళేనా? మంచివాళ్ళే. ఎందుకమ్మా? ఎందుకంటే ఫ్యూచర్లో వానికి ఇమ్యూనిటీ పెరగాలి, రోగ నిరోధక శక్తి పెరగాలి. అంటే ఈ WBC ఏవైతే వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయో రాబోయే ఫ్యూచర్లో వాడికి రోగ నిరోధక శక్తి పెరగాలన్నా, వాడు పోలియో రాకుండా ఉండాలన్నా వాడి బాల్య వయసులో కొన్ని టీకాలు వేయించేటి ఉంటాయి. జ్వరం వచ్చినా పర్వాలేదు, వాడు ఏడ్చినా పర్వాలేదు, వాడి చెయ్యి వాపొచ్చినా పర్వాలేదు, వానికి టీకా వేయిస్తాము. ఎందుకంటే దాని వెనకాల వాడికి ఏముంది? మేలు ఉంది. అంటే ఈ చిన్న కీడు వెనకాల వాడికి మేలుంది. ఎందుకంటే రాబోయే ఇదిగో వాటన్నిటిని తట్టుకోవాలి అంటే ఖచ్చితంగా టీకా వేయించాలి. ఇది మనకు అర్థమైతే, అలాగే దేవుడు కూడా మనకు కీడును ఎందుకు అనుమతిస్తున్నాడో మనకు అర్థం కావాలి. ఎందుకు మన జీవితంలో కీడెందుకు రావాలి? మన జీవితంలో శ్రమ ఎందుకు రావాలి? బాధ ఎందుకు రావాలి? మీ జీవితంలో దుఃఖము ఎందుకు రావాలి అంటే దాని వెనకాల దేవుడు ఏదో ఉద్దేశించాడు. అది మీకు జరగాలి అంటే
ఇది మీకు అవసరము, ఇది మీకు అవసరము. ఇప్పుడు మనం ఆలోచిద్దాము, మనం ఆలోచన చేయగలిగితే ఇర్మియా గ్రంథము, మరలా ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనాన్ని జాగ్రత్తగా మనం ఆలోచిద్దాము. ఇర్మియా గ్రంథం 29:11 చదవమ్మా. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. అంటే భవిష్యత్తులో దేవుడు మీకు కొన్ని జరగాలని దేవుడు ఉద్దేశించాడు. ఫ్యూచర్లో మీకు కొన్ని జరగాలని దేవుడు ఉద్దేశించాడట. కాబట్టి ఆ ఉద్దేశించినవి మన జీవితంలో జరగాలి అంటే, మన జీవితంలోని ఖచ్చితముగా కీడు రావాలి, శ్రమ రావాలి, బాధ రావాలి, దుఃఖము రావాలి. ఎందుకంటే దేవుడు ఉద్దేశించాడు కొన్ని, అది నీకు తెలియదు, అది నాకు తెలియదు. అది మన జీవితంలోనికి రావాలి అంటే ఈ శ్రమలలో, ఈ బాధలలో, ఈ దుఃఖములో, ఈ కన్నీటిలో మీరు ఎలా ఉండాలి అంటే ఓర్చుకోగలిగితే దేవుడు ఉద్దేశింది మీరు పొందుకుంటారు. కొన్ని ఉద్దేశించాడట, అందుకే అంటున్నాడు, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును. అది నాకు తెలుసు, అది మీకు ఇది జరగాలి, మీకు ఇది రావాలని నాకు తెలుసు. అది రావాలి అంటే రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరములైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. కాబట్టి దేవునికి మన పట్ల కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్ నెరవేరాలి అంటే ఇదిగో ఈ కష్టాల గుండా, ఈ బాధల గుండా, ఈ శ్రమల గుండా నీ జీవితము వెళ్ళాలి. చాలామంది అండి ఈ కష్టం రాగానే, బాధ రాగానే వెనక్కి వెళ్ళిపోతున్నారు. అమ్మో నేను ఈ కష్టం భరించలేకపోతున్నాను, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను అని దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. అందుకే భక్తుల జీవితాలు ఎందుకు రాయించాడంట, వాళ్ళకంటే గొప్ప కష్టమా మీకు వచ్చేది? ఇప్పుడు మీరు ఆలోచిద్దాం, యోబు గారికి ఎంతమంది పిల్లలు చనిపోయారమ్మా? ఎంతమంది చనిపోయారమ్మా? ఒకే దినమున 10 మంది పిల్లలు చనిపోయారు. ఒక్క కొడుకు చనిపోయాడు అనుకోండి. ఉన్న ఒక కొడుకు చనిపోతే అక్కడికి వచ్చి తల్లి ఏడిచే ఏడుపు ఎలా ఉంటుందంటే, దేవా ఇంతమంది పిల్లలు ఉండగా నా కొడుకే దొరికాడా అని ఏడుస్తారు. అవునా కాదు? మరి అలాంటిది 10 మంది పిల్లలు ఒకే దినమున చనిపోయారు. ఒకే దినమున ఆస్తి ఎంత పోయిందా? ఆస్తి పోయింది. ఒకే దినమున ఆరోగ్యం పోయిందా? ఆరోగ్యం పోయింది. భార్య వచ్చి దూషించిందా? స్నేహితులు వచ్చి దూషించారా? మరి ఇన్ని జరిగాయి. ఇవన్నిటి గుండా యోబు గారి జీవితం ఎందుకు వెళ్ళాలి అంటే యోబు గ్రంథము 42వ అధ్యాయము, యోబు గ్రంథము 42వ అధ్యాయము దయచేసి 12వ వచనాన్ని మనం చదువుకుందాము. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడిగార్దులను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, దేవుడు రెండంతలు దీవించాడు మనం చదువుకుంటున్నాం. ఆ రెండంతలు రావాలని దేవుడు ఉద్దేశించాడు. రాబోయే కాలములో నా కుమారుణ్ణి రెండంతలుగా నేను దీవించాలి అంటే ఇదిగో ఈ శ్రమ, ఈ బాధ, ఈ కష్టము నా కుమారుడు తట్టుకొని నిలబడాలి. శ్రమలలో అందుకే మనకు ఉండవలసింది ఏంటంటేనండి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. మరి మనం ఆలోచన చేయగలిగితే ఇక లేదండి. యోబు గారి గురించి యాకోబు గారు రాశారు. యేసుక్రీస్తు వారి తమ్ముడైన యాకోబు గారు యోబు గారి గురించి ఒక వండర్ఫుల్ మాట రాశాడు. మీరు చూడగలిగితే ఈ శ్రమలలో ఆయన ఎలా ఉన్నాడట ఒక్కసారి మీరు చూడగలిగితే యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు మనము చదువుకుందాము. 10-11 వచనాలు మనం చదువుకుందాం. చదవండి.
నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడో మీరు తెలుసుకొని ఉన్నారు. అంటే ఆ వచ్చిన కష్టములో, ఆ వచ్చిన బాధలో ఎలా ఉన్నాడు అంటే ఓర్పుతో ఉన్నాడు, సహనముతో ఉన్నాడు. అందుకే దేవుని పిల్లలారా మనకు చెబుతున్నాడు, మీకు శ్రమలు రావాలి, ఆ శ్రమలలో మీరు ఓర్పుతో ఉండాలి. ఎందుకంటే ఆయన ఏదో ఉద్దేశించాడు, ఆయన ఏదో ప్లాన్ చేశాడు నీ పట్ల. ఒకవేళ మీకు ఓర్పు లేదా, దేవుడు అనుకున్నది మనం పోగొట్టుకుంటాము. ఇది యోబు గారి జీవితంలో సంభవించిందైతే, సాక్షాత్తు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు, ఆయన గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆయన శరీరధారి అయ్యున్న దినములలో ఆయన బహురోదన చేశాడు, కన్నీరు కార్చాడు అని మనం చదువుకుంటాము. మరి మీరు చూడగలిగితే ఎన్ని అవమానాలు. ఏమన్నారంటే ఆయనను తిండిపోతూ అన్నారు. ఏమన్నారమ్మా? ఆయన్ని తిండిపోతు అన్నారా? లేదా, తిండిపోతు అన్నారు. ఇంకేమన్నారు? దయ్యం పట్టినవాడు అన్నారు. నీవు దయ్యం పట్టినవాడవు, నీవు దయ్యములకు అధిపతివి అన్నారు. నీవు దయ్యములకు అధిపతివి అన్నారు. అలా ఎంత అవమానించారు. చివరికి యేసుక్రీస్తు వారిని సిలువకు వేసి ఆయనను చంపేశారు. ఎందుకంటే ఆయనకు మేలు జరగాలి, మనకు రక్షణ రావాలి. అందుకేనండి ఆయన జీవితంలో వచ్చిన ఈ కష్టం, ఈ బాధ ఆయనను ఎక్కడికి తీసుకెళ్ళింది అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, త్వరగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనము నుండి, 7వ వచనము నుండి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనేను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. అంటే ఒక కీడు తర్వాత యేసుక్రీస్తు వారి జీవితంలో ఎంత మేలు జరిగిందో చూడండి. ఏ నామం ఇచ్చాడటమ్మా? ఏ నామం ఇచ్చాడట? అన్ని నామముల కంటే పైనామము. ఈరోజు మనము ఎవరి చరిత్ర చెప్పాలన్నా ఆ ముందు ఏం పెట్టాలమ్మా? మనము క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకం. ఎవరి చరిత్ర, ఏ దేవుని చరిత్ర చెప్పాలన్నా దానికి ముందు ఏముండాలంటే క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకం. వేరే వాళ్ళ పేరు పెట్టొచ్చు కదా. అంటే ఎంత హెచ్చించాడు మీరు ఆలోచించండి, ఎంత హెచ్చించాడు. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం అని చెప్పుకుంటున్నాం. ఈరోజు మనం డేట్ వేస్తున్నామంటే యేసు క్రీస్తు వారు పుట్టి ఇన్ని సంవత్సరాలైందని మనం డేట్ వేస్తాం. అంటే ఎంత హెచ్చించాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను మీ పట్ల కొన్ని ఉద్దేశించాను, మీ పట్ల కొన్ని జరగాలి, రాబోయే కాలంలో జరగాలని నేను ఉద్దేశించాను. అది జరగాలి అంటే మీరు ఓర్పుతో, సహనముతో మీరు ఉండాలి, ఓర్పుతో, సహనముతో ఉండాలి అంటున్నాడు. మరొక మాట కూడా మనం చూడగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10-11 వచనాలు మనము చదువుకుందాము. మనలను శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మన మేలు కొరకే. నీకు ఒక బాధ, ఒక శ్రమ, ఒక కష్టం రాగానే నాకు ఏదో అయిపోయిందని నువ్వు బాధపడకు.
ఆయన అంటున్నాడు, ఈ శిక్ష నీకు వచ్చింది అంటే అది నీ మేలు కొరకే, నీ మేలు కొరకే. అందుకే కీడు మేలు కొరకే అనే పదం పుట్టింది. కీడు మేలు కొరకే అన్న మాట పుట్టింది. అందుకే ఆయన ఎందుకు శిక్షిస్తున్నాడు అంటే మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. అయితే 11వ వచనంలో, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగానే కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. మీకు వస్తున్న శ్రమ, మీకు వస్తున్న బాధ, మీకు వస్తున్న కష్టము అది దుఃఖకరంగానే ఉంటుంది, అది బాధకరంగానే ఉంటుంది. అయితే దాని వెనకాల మీకు ఒక ఫలము రాబోతుంది, ఒక ఫలము రాబోతుంది అంటున్నాడు. అంటే ఈ ఫలము మన జీవితంలో రావాలి అంటే మీకు వచ్చిన శ్రమను మీరు సహించాలి అని దేవుడు చెబుతున్నాడు. మరి మనందరికీ తెలుసు యోసేపు గారి చరిత్ర 17 సంవత్సరాలప్పుడు అన్నలకు అసూయ, సొంత అన్నలకే అసూయతో ఒక గుంటలో పడేశారు. ఆ తర్వాత అటువైపుగా వెళుతున్న మిద్యానీయులకు అమ్ముకుంటారు. ఆ మిద్యానీయులు వెళ్ళిపోయి పోతిఫరుకు అమ్ముకుంటారు. ఆ పోతిఫరి ఇంట్లో ఒక దాసుడుగా చేరాడు యోసేపు గారు. ఇక అక్కడ ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటే పోతిఫర్ భార్య కన్నేయటము, ఆ తర్వాత ఆయన వస్త్రాలు పట్టుకోవటము. ఆ తర్వాత అందరూ వచ్చి అంటున్నారు, ఏమయ్యా నువ్వు నీతిమంతుడు అనుకున్నావు, నువ్వేదో పెద్ద భక్తిపరుడు అనుకున్నావు, ఇదా నువ్వు చేసిన పని అని ఆయనను మాటలు అంటుంటే ఆయన మౌనముగా ఉన్నాడు. ఒక యేసుక్రీస్తు వారు బొచ్చు కత్తరించి వాని ఎదుట మౌనముగా ఒక గొర్రెపిల్ల ఉన్నట్టుగా యోసేపు గారు కూడా మౌనముగా ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే ఈ దేశంలో ఎవరికి చెప్పుకుంటాడు? ఆయన ఒక దేశము కాని దేశంలో, ఒక పరాయి దేశంలో యోసేపు గారు ఎవరికి చెప్పుకోవాలి తన బాధ? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడంటేనండి, చెయ్యని నేరానికి జైలుకు వెళ్ళిపోయాడు యోసేపు గారు. 17 సంవత్సరాలప్పుడు ఆయన జీవితంలో కష్టాలు ప్రారంభమయ్యాయి యోసేపు గారి జీవితంలో. ఇక ఐగుప్తు జైలు అంత కఠినమైనవంటేనండి, ఐగుప్తు జైలు చాలా కఠినమైనవి. ఐగుప్తు జైలు అది ఆదికాండంలో రాయబడలేదు కానీ కీర్తనల గ్రంథంలో రాయబడింది. కీర్తనల గ్రంథము 105వ కీర్తన, కీర్తనల గ్రంథము 105వ కీర్తన, దయచేసి 105వ కీర్తన 17, 18, 19 వచనాలు మనం చదవము. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించెను. చాలా ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఆ జైల్లో ఎలాంటి పరిస్థితి అనుభవించాడో, ఎంత కష్టం అనుభవించాడో ఇక్కడ చెబుతున్నాడు. ఇనుము అతని కాళ్ళను, ఇనుము అతని ప్రాణమును బాధించెను, సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి అని మనము చదువు. ఐగుప్తు జైళ్ళు చాలా భయంకరమైన శిక్ష కలిగిన జైళ్ళు అవి. అలాంటి జైల్లో ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు యోసేపుకు టైం రానే వచ్చేసింది. ఆ తర్వాత ఫరోకు కల రావటము, యోసేపుకు సమయం రావటము. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే ఇక వీళ్ళు అన్నలు వస్తారండి. ఒకనొక సందర్భంలో అన్నలు వచ్చినప్పుడు ఒక మాట అంటున్నాడు. 50వ అధ్యాయము ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనాన్ని మనం అందరము చదువుకుందాం. 50వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. 50వ అధ్యాయము 20వ వచనము, యోసేపు గారు అన్నలతో మాట్లాడుతున్నాడు. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లుగా, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించెను. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోగలిగితే దేవుడు మన పట్ల కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఇదిగో రాబోయే రోజుల్లో నా పిల్లలకి ఇది రావాలి,
ఈ మేలు జరగాలని దేవుడు అనుకుంటున్నాడు. అయితే ఆ మేలు మనం పొందుకోవాలి అంటే 17 సంవత్సరాలప్పుడు యోసేపు గారి జీవితంలో కష్టాలు ప్రారంభమైతే 30వ సంవత్సరం అప్పుడు ఫరో ఎదుట నిలబడతాడు. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడమ్మా? ఎన్ని సంవత్సరాలమ్మా? దాని వెనకాల 13 సంవత్సరాల కష్టం ఉంది. ఏ రోజు దేవుణ్ణి పల్లెత్తు ఒక మాట అనలేదు. ఏమనుకున్నాడంటే, ఇదిగో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఈ శ్రమలలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఈ కష్టములో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా తల్లిదండ్రి నాకు తోడుగా లేకపోయినా, నా అన్నదమ్ములు నాకు తోడుగా లేకపోయినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ఓర్పుతో సహించాడు. సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు ఒక యోసేపు గారు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించినది కానీ నేటి దినమున జరుగుతున్నట్టుగా, అనగా బహు ప్రజలను బ్రతికించినట్టుగా అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించిన. ఒక కీడు వెనకాల, ఒక కష్టం వెనకాల, ఒక బాధ వెనకాల ఖచ్చితంగా మనకు మేలు ఉంటుంది. ఇంకొక మాట కూడా అదే 45వ అధ్యాయము ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం చదువుకుందాము. 45వ అధ్యాయం చదవమ్మా. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఏదో నన్ను అమ్మేసుకున్నందుకు అన్నలారా, నన్ను ఏదో అమ్మేసుకున్నందుకు మీరు బాధపడకండి. ఎందుకంటే మిమ్మల్ని బ్రతికించడానికి దేవుడు నన్ను ముందుగా పంపించాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆ ప్రాంతంలో, కానాను ప్రాంతంలో కరువు రావడం. 7 సంవత్సరాలు కరువు అన్నాడు కదండి. కానాను ప్రాంతంలో కరువు వచ్చింది. ఇప్పుడు కానాను ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు మీరు ఆలోచించండి, యోసేపు గారికి 12 మంది కుమారులు, ఆయనేమో ఇప్పుడు ఐగుప్తులో ఉన్నాడు 11 మంది. ఇప్పుడు ఈ ఆహారం దొరకకపోతే వీళ్ళందరూ చనిపోతారు, కరువులో అందరూ చనిపోతారు. మరి ఇలా చనిపోతే ఆ గోత్రము, యూదా గోత్రములో నుండి యేసుక్రీస్తు వారు రావాలి. ఎవరు రావాలమ్మా? యూదా గోత్రము నుండి యేసుక్రీస్తు వారు రావాలి. మరి ఇప్పుడు ఆహారం దొరక యూదా చనిపోయాడు అనుకోండి, మరి యేసుక్రీస్తు వారి పరిస్థితి ఏంటి? అందుకే ఆయన భవిష్యత్తు జ్ఞాని దేవుడు ఆలోచించి యోసేపు గారిని ముందుగా పంపించాడు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, మిమ్మల్ని కాపాడడానికి, మిమ్మల్ని మీ ప్రాణరక్షణ కొరకు నన్ను పంపించాడని దేవుడు మాట్లాడుతున్నారు, యోసేపు గారు మాట్లాడుతున్నారు. మరొక మాట కూడా మనం చూసుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే, ఇంతకుముందు మనము బైబిల్ రీడింగ్లో మనం చదువుకున్నాం. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చదువుకుందాం. 12, 13 వచనాలు మనం చదువుకుందాం. చదవండి అమ్మా. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకండి. అంటే ఒక కష్టం రాగానే, ఒక బాధ రాగానే, అయ్యో నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేం తప్పు చేశానని మీరు అనుకోకండి, ఆశ్చర్యపడకండి, మీరు వింతగా ఆలోచించకండి. ఎందుకంటే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీకు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఈ శ్రమ ఎందుకు వచ్చిందంటే నీకు సంతోషము తీసుకొని రావడానికి శ్రమ వచ్చింది. మరి చాలామంది ఏమనుకుంటున్నారంటే, నాకు శ్రమలే వద్దనుకుంటున్నారు, నాకు కష్టాలే వద్దనుకుంటున్నారు, నాకు బాధలే వద్దనుకుంటున్నారు, నాకు హాయిగా ఉండాలి నా లైఫ్ అనుకుంటున్నారు. కానీ ఒక శ్రమ వెనకాల, ఒక బాధ వెనకాల నీకు సంతోషం కలగబోతుంది, నీకు ఆనందం రాబోతుంది అని దేవుడు చెబుతున్నాడు. ఇంకా కీర్తన గ్రంథంలో కూడా దావీదు గారు కూడా మాట్లాడుతూ, కీర్తన గ్రంథము 119వ కీర్తన, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 71వ వచనాన్ని మనమందరము ఆలోచిద్దాం. 71వ వచనము, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయెను. శ్రమ నొందితే మేల, శ్రమ పడకపోతే మేల? ఏదమ్మా నీకు మేలు? చెప్పండమ్మా, ఏదమ్మా మనకు మేలు? శ్రమ నొందియుండుట
నాకు మేలాయను, నాకు మేలాయను. అంటే శ్రమలు వస్తున్నాయా, నీకేదో మేలు జరగబోతుంది. శ్రమలు వస్తున్నాయా, బాధలు వస్తున్నాయా, నీకేదో మేలు జరగబోతుంది. అందుకే అంటున్నాడు, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు. అంటే దేవుని యందు భయభక్తులు మనకు రావాలన్నా, దేవుని యందు ఇదిగో మనకు భక్తి పుట్టాలన్నా మనకేమి రావాలి అంటే శ్రమ రావాలి. అందుకే మీరు ఆలోచించండి, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎప్పుడు దేవుణ్ణి పట్టించుకోడు. అదే అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏమంటారమ్మా, ఏమంటారు చెప్పండి అమ్మా? సార్ కొంచెం మీరు ప్రార్థన చేయండి, మీ ప్రార్థనలో పెట్టండి అంటే ఇప్పుడు అనారోగ్యం వచ్చి మంచి చేసిందా లేదా అమ్మ? మంచి చేసిందా లేదా? ఒక ఆయన అనేటోడమ్మా, ఆయన పేరు ఎందుకు కానీ, అంటే బయట మన దగ్గర కాదు, బ్రదర్ అసలు నాకు బైబిల్ చదివి అంటే తీరిక లేదు బ్రదర్ అనేటోడు. ఇప్పుడు ఏమైనా అందామా ఫీల్ అవుతాడు, అంటే నేను అనుకున్నాను బైబిల్ చదివే రోజు వస్తుంది నీకు అనుకున్నాను. ఒక యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో 1 నెల రోజులు లేవద్దన్నారు. ఇప్పుడు ఎప్పుడు చూసినా తలకాన్నే బైబిల్ పెట్టుకున్నాడు, ఎప్పుడు వెళ్ళినా బైబిల్ చదువుతున్నాడు. బ్రదర్ నేను ఎక్కడి నుంచి చదవమంటారు అని అడుగుతున్నాడు. మొత్తం చదవన్నాను నేను, 1 నెల రోజుల్లో కంప్లీట్ చేయమన్నాను. ఏం పని ఉంది? ఆరోగ్యం ఉన్నప్పుడేమో దేవుడి దగ్గరికి రాడు. ఒకవేళ అనారోగ్యం వచ్చిందా అంటే ఇప్పుడు వచ్చి మంచి చేసిందా కీడు చేసిందా? ఏం చేసిందమ్మా? అంటే అనారోగ్యం కూడా అప్పుడప్పుడు మంచి చేసింది. ఒకప్పుడు నన్ను సేవకు వస్తే వాళ్ళ డాడీ జాబ్ చేసేవాడు, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, వీడేమో సేవ అని బైబిల్ పట్టుకొని వీడు తిరుగుతున్నాడు అని ఒకప్పుడు నన్ను హేళన చేశాడు. ఒకప్పుడు హేళన చేసిన వాడు ఏం చేశాడంటే, బ్రదర్ మీరు వచ్చి మా కూతురుకు ప్రార్థన చేయాలి బ్రదర్ అన్నాడు. అమ్మా నువ్వు వచ్చి మా కూతురికి ఎవరైతే మనల్ని అవమానిస్తారో, ఎవరైతే మనల్ని శ్రమ పెడతారో వాళ్ళ మన దగ్గరికి తీసుకొస్తాడు దేవుడు. కాబట్టి ఇక్కడ కూడా అన్నలు బాధ పెట్టారు యోసేపు గారి దగ్గరికి, ఇదిగో ఆయన దగ్గరికి వచ్చి వంగి దండాలు పెడుతున్నారు, సాష్టాంగ పడ్డారు యోసేపు గారి దగ్గరికి వచ్చి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ కట్టడలను, ఎన్నో వచనమా 71వ వచనంలో ఏమంటున్నాడు, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు. అంటే దేవుని కట్టడలు మీరు నేర్చుకోవాలి అంటే శ్రమ నొందియుండుట నాకు మేలాయను. శ్రమలు రావాలి, కష్టము రావాలి, బాధ రావాలి, అప్పుడే మనము నేర్చుకుంటాము, మనకు మేలవుతుంది. అదే అధ్యాయం 67వ వచనాన్ని కూడా చదువుదాం. 67వ వచనము శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ రానప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. ఎప్పుడైతే శ్రమ రాగానే ఏమంటున్నాడండి, శ్రమ రాగానే ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఆటోమేటిక్గా శ్రమ వచ్చింది అనుకోండి, వెంటనే మీకు ఫస్ట్ జ్ఞాపకం వచ్చేది ఎవరంటే దేవుడే. అవునా కదా? ఫస్ట్ జ్ఞాపకం వచ్చేది దేవుడే. అందుకే శ్రమలు రానప్పుడు త్రోవ విడిచిపెట్టేశాడు, దేవుణ్ణి పట్టించుకోలేదు. ఎప్పుడైతే శ్రమ రాగానే వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను అంటున్నాడు. 75వ వచనం కూడా చూడండి, అక్కడే 75వ వచనం కూడా ఉంటుంది చూడండి. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి, విశ్వాస సత్యత గలవాడనై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. ఎందుకు దేవుడు శ్రమ పెడుతున్నాడు అంటే భవిష్యత్తులో నీకు ఏదో దేవుడు మేలు చేయాలనుకున్నాడు. ఒక యోబు గారికి 2 అంతలు మేలు చేయాలనుకున్నాడు. ఒక యేసుక్రీస్తు వారికి అందరికంటే అన్నింటికంటే పరిణామం ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఒక యోసేపు గారికి సింహాసనం ఇవ్వాలి అనుకుంటున్నాడు. కాబట్టి శ్రమలు వస్తాయి, ఖచ్చితంగా మన జీవితంలో శ్రమలు వస్తాయి. ఓర్చుకోండి, సహించండి అని దేవుడు చెబుతున్నాడు. చివరిగా ఈ మాట చూసుకొని మనమందరం కూడా ముగింపులోనికి వెళ్ళిపోదాం. రోమిలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. అమ్మా, దేవుణ్ణి ప్రేమించు వారికి, దేవుణ్ణి ప్రేమించు వారిక దేవుడు ప్రేమించు వారిక? చెప్పండి అమ్మా, కరెక్ట్గా చెప్పండి. దేవుడు ప్రేమించు వారిక దేవుణ్ణి ప్రేమించు వారిక? దేవుడు ప్రేమించేవారు ఎవరమ్మా? దేవుడు ప్రేమించేవారు ఎవరు? దేవుడు లోకమునెంతో ప్రేమించెను. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. అంటే దేవుడు అందరినీ
ప్రేమించాడు. ఇప్పుడు తిరిగి అంటే దేవుడు అందరిని ప్రేమించాడు. తిరిగి ఎవరైతే అమ్మో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని మరలా ఇదిగో తిరిగి దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. నీ వెనకాల జరుగుతుంది, దేవుని యొక్క ప్లాన్ ఉంది. యోసేపు గారు కష్టాలు పడాలి, యోబు గారు కష్టాలు అనుభవించాలి, ఎందుకంటే సమస్తము సమకూడి జరుగుతున్నాయి. కాబట్టి మన ఒక భక్తిపరుడికి, ఒక భక్తి కలిగిన వాడికి, ఒక విశ్వాసికి కష్టాలు బాధలు కీడు వచ్చిందంటే దాని వెనకాల దేవుని మేలు ఉందని మనకు అర్థం కావాలి. మరి భక్తిహీనుని మీద కీడెందుకు వస్తుంది? అప్పటి వరకు భక్తి గల గారి గురించి ఆలోచన. మరి భక్తిహీనుని మీదకి కీడు ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందంటే భక్తిహీనుని మీద కీడు ఎందుకు వస్తుందంటే మరి యోనా గారిని దేవుడు నినివేకి వెళ్ళమన్నాడు. ఈయనటి వెళ్తున్నాడండి. ఈయనేమనుకున్నాడంటే దేవుడు నేను వెళ్ళినా వాళ్ళని రక్షిస్తాడు, నేను వెళ్ళకపోయినా వాళ్ళని రక్షిస్తాడు, ఆ మాత్రం దానికి నేను వెళ్ళటం ఎందుకు అనుకున్నాడు. అనుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడంటే తర్షీషుకు వెళ్దామని ఆ ఓడలోనికి వెళ్ళాడు. ఓడ లోయర్ బర్త్లోనికి వెళ్ళిపోయాడు, పడుకున్నాడు. ఆ తర్వాత సముద్రం మీద పెద్ద తుఫాను రావటము, చీట్లు వేయగానే యోనా గారి పేరు రావటము. అప్పుడు అన్నారు, నువ్వు ఏ దేశం నుంచి వస్తున్నావో అసలు ఎందుకు అన్నప్పుడు ఆయన అన్నాడు, ఆయన మొత్తం చెబుతాడు అక్కడ ఎందుకు కీడు వచ్చిందంటే, ఒక భక్తిహీనుల మీదకి కీడు ఎందుకు వస్తుందంటే దేవుణ్ణి తెలుసుకోవడానికి కీడు వస్తుంది వాళ్ళ మీదకి. భక్తిపరునికి కీడు ఎందుకు వస్తుందంటే నీకు మేలు జరగడానికి దేవుడు నీకు ఇదిగో కీడును రప్పిస్తున్నాడు. కాబట్టి ఈ శ్రమ వచ్చినప్పుడు, ఈ బాధ వచ్చినప్పుడు, ఈ దుఃఖం వచ్చినప్పుడు ఇందులో మీరు ఎలా ఉండాలమ్మా? మీరు ఓర్పుతో ఉండాలి, సహనముతో మీరు ఉండాలి. అందుకే ప్రవక్తల శ్రమానుభవమును మాదిరిగా పెట్టుకోండి, శ్రమలను మాదిరిగా పెట్టుకోండి. కాబట్టి మనకు మేలులు చెయ్యాలని దేవుడు ఉద్దేశించాడు. అది మీరు పొందుకోవాలి అంటే ఓర్చుకోండి, సహించండి, దేవుని కొరకు నిలబడండి. అలా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఈ వాక్కులు మనలో ఫలించిన